అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరొకసారి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి కొన్ని మాటలు చెప్తూ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, సరిచేయము. ఎందుకనగా అబద్ధ బోధలు సాతాను ద్వారా ప్రపంచంలోనికి వచ్చినాయి. తద్వారా దేవుని యొక్క ప్రణాళికను చెడగొట్టడానికి సాతాను సత్యం నుంచి ప్రజలను వేరుపరిచి తన వైపుకు లాగుకుని వెళ్ళాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని సరిచేసి మరి సంఘాన్ని సరైన క్రమంలో నడిపించాలని పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ఆ ఒక కార్యంలో నేను కూడా పాలిభాగస్తున్నాయి. బోధలు సరిచేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని చేత ప్రేరేపించబడిన వాడై. ఎందుకనగా నా దర్శనాల్లో ఒక దర్శనం ఈ ఒక్క పరిచర్య. కొంతమంది ఒకవేళ అనుకోవచ్చు, మీరేంటంటే ఉత్తి కౌంటర్లు మాత్రమే ఇస్తారు అని. అవసరానికి తగినట్టుగా ఈ పరిచర్య కూడా నేను చేస్తూ ఉంటాను, సంఘ పరిచర్యతో పాటు. కొంతమంది అంటున్నారు, మీరు వివోయుఐ మీద మాత్రం పడి ఏడుస్తున్నారు యూట్యూబ్లో డబ్బులు దండుకోవడానికి అని కొంతమంది అనాలోచితంగా మాట్లాడుతున్నారు. అయితే నాట్ ఓన్లీ బిఓయుఐ, తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా నా దృష్టికి వస్తే నేను తప్పనిసరిగా ఖండిస్తాను. గడిచిన నా కార్యక్రమాలు మీరు చూసినట్లయితే అందులో ఆ విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక బిఓయు సహోదరుడు ప్రకాష్ గంటెల గారి వీడియోని షేర్ చేశాడు. అది ఇప్పటిదాకా నా దృష్టికి రాలేదు. కనుక తప్పు ఎవరు చేసినా తప్పే. ప్రకాష్ గంటెల గారు యాచన అన్న మాటను భిక్షమెత్తుకోవడమే, అడుక్కోవడమే అని ఆయన కూడా, అయితే ప్రసన్న బాబులా కాకుండా చాలా స్మూత్గా మాట్లాడారు. స్మూత్గా మాట్లాడినా, రఫ్గా మాట్లాడినా ఏదైనా సరే తప్పు తప్పే. కనుక నేను ప్రకాష్ గంటెల గారిని కూడా తీవ్రంగా, అంటే వారి ప్రసంగాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే వారు లేరు గనుక ఏదైతే ఆయన యాచన లేక యాచనలు అన్న పదాన్ని ఆయన మిస్లీడ్ చేశాడో దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాట్ ఓన్లీ ప్రకాష్ గంటెల, అది ఒకవేళ ప్రవీణ్ పగడాలైనా, లేకపోతే సాధు సుందర్ సింగ్ అయినా, మార్టిన్ లోథర్ అయినా, పేరుతో సంబంధం లేదు. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే మనము దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా వాటిని సరిచేయవలసిన అవసరత ఉన్నది, వాటిని ఖండించాల్సిన అవసరత కూడా ఉన్నది. కనుక ప్రకాష్ గంటెల గారు బాగానే చదువుకున్నారు, మంచి ప్రొఫెసర్ అనుకున్నాను. కానీ ఈ విషయంలో ఏదైతే పర్టికులర్ యాచనలు సమర్పించను అన్న మాటను ఆయన కూడా అడుక్కోవడం లేక భిక్షమెత్తుకోవడం అని వ్యాఖ్యానించడం అది చాలా అనాలోచితం, అవివేకం, అజ్ఞానం. ఎందుకనగా నేను ఆల్రెడీ దాని గురించి మాట్లాడాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, దయచేసి చూడండి. యాచనలు డిక్షనరీలో ఉన్న అర్థం ఏంటి, అక్కడ ఉన్న అర్థం ఏంటి, వీటన్నిటిని కూడా నేను కూలంకుషంగా మాట్లాడాను. కనుక యాచనలు అన్న పదం చచ్చిన అది భిక్షమెత్తుకోవడం కాదు, డిక్షనరీ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఏదైనా సరే. ఓకే, కనుక ఈరోజు నేను మరొక బోధను ఖండించబోతున్నాను. మరొక బోధ అంటే బిఓయుఐలో ఉన్న ఆ రంగునే బయట పెట్టాలని. ఆ ప్రసంగం ఎవరిదంటే ఈరోజు మనం పోస్ట్ మార్టం చేయబోయే ప్రసంగం బ్రదర్ ఉపేంద్ర గారిని నేను ఒక విషయంలో అభినందిస్తాను. ఎందుకంటే బిఓయుఐలో ఉన్న మిగతా వారి వల్ల ఆయన మాట్లాడడం, ఆయన మాట తీరు బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది, చాలా పద్ధతిగా మాట్లాడతారు. కానీ సిద్ధాంతం మారదుగా. సిద్ధాంతం ఎందుకనగా సిద్ధాంతాన్ని స్థాపించింది పిడి సుందర్రావు. కనుక పిడి సుందర్రావు ఏదైతే చెప్తారో వాళ్ళ సంతానం అంతా కూడా అదే చెప్తారు. కనుక ఈరోజు ఈయన ఒకవేళ పద్ధతిగా మాట్లాడినా, ప్రేమగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి,
వీటన్నిటిని కూడా ఒకసారి మనం లేఖనానుసారంగా పోస్ట్ మార్టం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా వారి ప్రసంగాన్ని మనం విందాము. అంచెలంచెలుగా వింటూ దాని లేఖనానుసారంగా మనం పోస్ట్ మార్టం లేక ఖండించడం లేక బుద్ధి చెప్పడం వంటివి చేద్దాం. నేను అనుకుంటున్నాను ఈ పాటికే బీఓఏలో కొంత మార్పు వచ్చింది. చాలా వ్యతిరేకత రావడం ద్వారా ప్రసన్న బాబు మాట తీరులో కూడా కొంత వ్యత్యాసం వచ్చింది. ఇంతకుముందు చాలా అహంకారంగా దురహంకారంగా ఎవరిని కేర్ చేయకుండా నా సేవ దేవుడు ఒప్పుకుంటే చాలు, మనుషులు ఎవరు ఒప్పుకోక్కర్లేదు అని బీరాలు పలికిన వ్యక్తి ఇప్పుడు కాస్త తగ్గి కొంచెం ప్రేమగానే మాట్లాడుతున్నాడు. కొంతవరకు మార్పు వచ్చినట్టే, దేవునికి స్తోత్రం. ఇక అతి త్వరలో మిగతా వాళ్ళందరిలో కూడా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. కోర్స్ పిడి సుందర్రావు గారు కూడా ఇక డిబేట్లు మనకు వద్దు, మనం తొడలు దాచుకునేది వద్దు, మనం జాగ్రత్తగానే డీల్ చేద్దామన్నట్టుగా ఆయన కూడా తన పిల్లలకు బుద్ధి చెప్తూ, ఒకవేళ ఎవరైనా సరే నన్ను కాదని ఒకవేళ డిబేట్లు కానీ పోటీ కానీ ఏదైనా చేస్తే నాకు సాక్ష్యాధారాలు అందితే వాళ్ళని తిరుగు లేకుండా నేను బీఓయూల నుంచి ఎత్తి బయటపడేస్తాను, వాళ్ళకి మనకు సంబంధం లేదని వాళ్ళ పిల్లలందరికీ కూడా చక్కగా వాత పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా కొంత మార్పు వచ్చింది. ఇక ఈరోజు మనం విశ్లేషించబోతున్న ప్రసంగం ఉపేంద్ర గారు కూడా సహృదయంతో ఈ మాటలను విని వారు కూడా పరిశీలిస్తారని నేను నమ్ముతూ ఈ మాటలు చెప్తున్నాను. అంతేగాని పోటీయో కౌంటరో కాదు. ఎందుకంటే కక్ష చేతో మిష చేతో కారణం ఏదున్నా సరే వాళ్ళు క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టుకున్నారు కనుక క్రీస్తు పేరు చెప్పి క్రీస్తుని తృణీకరిస్తున్నామన్న భావన వాళ్ళకి అర్థం కావట్లేదు. కనుక అది అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు నేను తెలియజేయడానికి పూనుకున్నాను. ఆల్రెడీ మీరు బ్యానర్లో లేక పోస్ట్లో ఉన్న సంగతిని చూశారు కదా. బైబిల్ రెండంచుల గల ఖడ్గం తెలుసా ప్రియ ఉపేంద్ర గారు, ప్రియ బీఓయుఐ సభ్యులారా? బైబిల్ రెండంచుల గల ఖడ్గం తెలుసా? మీరు ఒక అంచును మాత్రమే చూస్తున్నారు, ఒక అంచును గురించి మాత్రమే ప్రకటిస్తున్నారు. అందుగురించి కీర్తనకారుడు అంటాడు కదా, వాక్యము కాదు సత్యం, వాక్య సారాంశమే సత్యం. ఏదైనా ఒక సిద్ధాంతం లేక ఏదైనా ఒక ప్రకటన లేకపోతే ఏదైనా సందేశం మనం ఇచ్చామంటే అందులో ఒక పద్ధతిని మనం పాటించాలి. మనం చెప్పే ఆ సిద్ధాంతం లేక ఆ వాక్యం లేకపోతే ఆ సందేశం ఏదైనా లేఖనం దాన్ని సపోర్ట్ చేయాలి. నెంబర్ 1, 2-3 లేఖనాలు. నెంబర్ 2, ఏ లేఖనం కూడా దీన్ని ఖండించకూడదు, మరొక లేఖనం దీన్ని ఖండించకూడదు. 2 విధాలైన లేఖనాలను మనం పక్కన పెట్టుకొని అందులో వచ్చిన సారాంశాన్నే మనము సందేశంగా బయలుపరచాలి. కానీ నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వచనాలన్నీ ఏరుకొని చెప్పడం కాదు. అందుగురించే కొంతమంది ప్రసంగికులు ప్రీ ఆక్యుపైడ్ బయాస్ అంటే మొదటగానే తాము ఏదైతే సిద్ధం చేశారో ఆ సిద్ధాంతానికి అనుకూలమైన వచనాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ పెట్టి ఒత్తి చెబుతూ ఇదే సత్యం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో ఉపేంద్ర గారు కూడా ఒకరు. కనుక మనం ఈరోజు వారి ప్రసంగాన్ని వింటూ ఆ ప్రసంగాన్ని పోస్ట్ మార్టం చేద్దాం రండి. మేము ముందు వారి వీడియో ఉంచుతున్నాను. మీరు ఏం వింటున్నారు అనేది ముఖ్యం తప్ప మీకు చెబుతున్న వాళ్ళు ఎవరు అనేది మనకొద్దు. మన బ్యాక్గ్రౌండ్తో మనకు పని ఏంటి? మనకు కావాల్సింది బైబిల్తో పని తప్ప నా బ్యాక్గ్రౌండ్తో మీకు పని అండి. ఇప్పుడు నా ఊరేంటో మీకు తెలియాలా, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీకు తెలియాలా, నా కులం ఏంటో మీకు తెలియాలా, నా ఊరేంటో మీకు తెలియాలా? అవసరం లేదు. మరి ఏం కావాలి మీకు? నేను చెప్పే మాటలు కావాలి. నేను చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయా? అది కావాలి. బైబిల్ అనుసారంగా ఉందా లేదా అది మనకు అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కొంతమంది ఏంటంటే వీళ్ళు ఎవరండి, ఫలానా వాళ్ళండి, మనం వెళ్ళకూడదండి, ముందే డిసైడ్ అయిపోతారు, ముందే ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు వెనకాల ఎవరున్నారండి? మళ్ళా చెప్తున్నాను కదా, సంస్థలను బట్టి దయచేసి
వాక్యాన్ని వినే ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయకండి. సత్యాన్ని బట్టి మాత్రమే వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. నేర్చుకోవలసిన వాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది. ఈ మాటతో నేను ఉపేంద్ర గారితో విభేదిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడకండి, సత్యాన్ని బట్టి మాత్రమే ఎవరైనా వాక్యం చెప్తుంటే వినండి అంటున్నారు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వారు ఒక సిద్ధాంత పునాదిని వేసి ఉంటారు. ఆ పునాదిని దాటి ఆ సంస్థలో ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయరు, ఒక అడుగు వెనక్కి వేయరు. కనుక బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు వచ్చి చక్కగానే వాక్యం చెప్తారు. మీకు తెలుసో లేదో, యెహోవా సాక్షులు చూపించినంత ప్రేమ మిగతా సభ్యులు ఎవరు కూడా చూపించలేరు. అంత అద్భుతంగా, అంత ఆకట్టుకునేటట్టుగా చక్కగా మాట్లాడతారు. ముందు బాగానే మాట్లాడతారు, పలకరింపులు బాగానే ఉంటాయి. ఆ తర్వాత కొన్ని వచనాలు చెప్పడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం లోతుల్లోకి వెళ్ళగానే వారి తత్వం ఏంటో బయటపడుతుంది. యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు కాదు, తండ్రి అయిన దేవుని మాత్రం మనం ఆరాధించాలి అని వాళ్ళు చెప్తారు. అదే ప్రకారంగా సిఓసి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోని ఒక తెగవారు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు కాదు, ఆయన దేవుడు కూడా కాదు అని వాళ్ళు కూడా వాక్యం చక్కగానే మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తుని వాళ్ళు దేవునిగా అంగీకరించరు, దైవ కుమారుడుగా చెప్తూ ఉంటారు. మరికొన్ని బోధలు, అలాంటి బోధలు, అబద్ధ బోధలు ఎన్నో ఉన్నాయి. యేసునామములో బాప్తిస్మము ఇవ్వడమని, దేవుడు ఒక్కడే ఉన్నాడు గనక ఆ ఒక్క దేవుడే అన్ని పాత్రలు వేస్తున్నాడు అంటే కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా అనేవాళ్ళు ఉన్నారు. కనుక బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఒకటి చెప్పే సందేశం ఎట్లా వినాలి? ఇప్పుడు వీళ్ళు అని తెలిసినప్పుడు చచ్చిన ఇంకా వాళ్ళు చెప్పేది మనం వినక్కర్లేదు, వాళ్ళకి దూరంగా ఉండాలి, వాళ్ళకి కనీసం వందనమైనా సరే చెప్పవద్దు అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు అంటాడు, పరలోకంలో నుంచి ఒక దేవదూత దిగొచ్చి దీనికి భిన్నమైన మాటలు చెప్తే మీరు దాన్ని కూడా అంగీకరించొద్దని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనుక బ్యాక్గ్రౌండ్ చాలా ముఖ్యమండి. ఉపేంద్ర గారు, మీరున్న బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మీ వెనక ఉన్న ఒక శక్తి ఏంటంటే అది పిడి సుందర్రావు. పిడి సుందర్రావు చెప్పిన మాటలే, ఆయన దగ్గర నేర్చుకున్న మాటలే మీరు చెప్తారు. కానీ ఆయన చెప్పని మాటలు ఒక్కటి కూడా మీరు చెప్పరు కదా. అయితే విధానం ఒక్కటే, పిడి సుందర్రావు లాగా మీరు మాట్లాడడం లేదు. మీరు చక్కగా మర్యాదగా, క్రమముగా, పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ఒక్కటి తప్పించి వాక్య సారాంశం అంతా సేమే కదా. కనుక ఈ విషయంలో నేను మిమ్మల్ని విభేదిస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పే వాక్యాన్ని కూడా నేను విశ్లేషణ చేసినప్పుడు ఎందుకు మిమ్మల్ని విభేదించవలసి వచ్చిందో అది ప్రజలకు అర్థమైపోతుంది. దయచేసి మీరు కూడా పరీక్షించి ఒకసారి. మన కండ ఊడిపోయేది ఏమీ లేదండి, మన చర్మం ఊడిపోయేది ఏమి లేదు. సత్యాన్ని అంగీకరించడం ద్వారా నేను ఇంతకాలం ఇందులో ఉన్నాను కనుక నా పరువు పోద్దామేమో. అసలు నేను చెప్తున్నాను, పరువు అన్న ప్రశ్న మనకు లేదండి. మనందరం కూడా పరువు లేని వాళ్ళమే, మనమంతా దౌర్భాగ్యులమే, మనమంతా దిక్కుమాలిన వాళ్ళమే. ఒకవేళ గతంలో ప్రసన్న బాబు చెప్పినట్టు గతంలో మనందరం బెచ్చగాళ్ళ కంటే హీనమైన వాళ్ళమే. అయితే మన రాజు, మన ప్రభు, మన యాజకుడు, మన దేవుడు మనందరినీ కూడా ఆ స్థితిలో నుంచి తప్పించి దేవుని బిడ్డలుగా మార్చాడండి, దేవుని బిడ్డలుగా మార్చాడు. అందుకే పత్రికా భాగాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది, మీరు రాజవంశస్థులైన యాజకులు అని. ప్రియులారా, యేసు ప్రభు యాజకుడు కమ్ రాజు. ఆయన బిడ్డలు అయిన మనము కూడా రాజులము, యాజకులమే. ఆయన బిడ్డ అంటే కొంతమంది ఒప్పుకోరేమో, ఆయన బిడ్డలమంటే ఒప్పుకోరేమో. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు అంటారు. అందు గురించి నేను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఎవరికి తండ్రినా? తండ్రికి తండ్రా, లేకపోతే విశ్వాసులకు తండ్రా, లేకపోతే అన్యులకు తండ్రా, దేవదూతలకు తండ్రా? ఎవరికి తండ్రి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనందరికీ ఆయన తండ్రే. ఆయన తండ్రే, పరలోకమందున్న సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన తండ్రే, పరిశుద్ధాత్ముడు కూడా మనకు తండ్రే. కనుక ప్రియులారా, ఏదైతే ఉపేంద్ర గారు చెప్పారో సమస్తను బ్యాక్గ్రౌండ్ చూడకుండా
వ్యక్తిని చూసి మన వాక్యాన్ని వినడం అన్నది అంత ఈజీగా సాధ్యపడేది కాదు. ఓకే, మనం బెరయ పట్టణస్తులాగా దేవుని వాక్యాన్ని పరిశీలించి, ఒకవేళ నేనైనా BOUI స్థాపకుడు పిడి సుందర్రావు అయినా, ఎందుకంటే పిడి సుందర్రావు గారు కూడా కొన్నిసార్లు చెప్పారు ఆ మాట, మనం బెరయ పట్టణస్తులాగా ఉండాలి, నేను చెప్పినా సరే మీరు పరిశీలించండి అని. కనుక పరిశీలించి ఒక మాట అడిగితే వాళ్ళ వాదన ఎంత ఈజీగా తేలిగ్గా వీగిపోతుందో ఒక మాట చెప్పి నేను ఉపేంద్ర దగ్గరికి వెళ్తాను. ప్రియులారా, యేసు ప్రభు జ్యేష్ఠుడు గనక ఆయన మనందరికీ అన్న, తండ్రి నుంచి పుట్టిన వాళ్ళలో మొదటి వ్యక్తి యేసు ప్రభు గనక మన అన్న, యేసైన మనం అందరూ అన్నయ్య అనాలి అని ఈ పిడి సుందర్రావు బ్యాచ్ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు. ఓకే, తర్వాత మనం దేవుడి నుంచే పుట్టాం మనం అందరం చెప్తారు. దేవుని సృష్టి కాదు, దేవుడి నుంచి పుట్టామని సరైన లేఖన వచనం ఏది దానికి చూపించాలనుకోండి. ఓకే, దాన్ని పక్కన పెడితే అయితే యేసు ప్రభు మన అందరికీ అన్న, ఓకే ఒప్పుకుందాం అన్న అని. మరి పిడి సుందర్రావు మనందరికీ డాడీ ఎలాగవుతాడు? చాలామంది డాడీ డాడీ అంటున్నారు. సేవకులు కూడా కౌంటర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఎగతాళిగానో లేక అభిమానంగానో లేకపోతే పెద్ద ఆయననో ఏదన్నా కానివ్వండి, ఎందుకంటే నా మీసాలు కొంచెం తెల్లగాను కొంచెం నల్లగానే ఉన్నాయి, నేను అంత పెద్దన్న కాకపోవచ్చు, కానీ మన పిడి సుందర్రావు గారి మీసాలు వెంట్రుకలు అన్నీ కూడా పూర్తిగా తెల్లబడిపోయినాయి. వెంట్రుకలు, ఈ ఐబ్రోస్ కూడా అన్నీ తెల్లగైపోయినాయి. కనుక ఆయన డాడీ ఎలాగైపోతాడు? యేసు ప్రభు ఏమో అన్నయ్య అయ్యి ఈయన డాడీ అయితే పిడి సుందర్రావు గారి తండ్రి అయిన దేవునికి తమ్ముడా అన్నయ్య? అర్థం కాలేదు. ఇప్పుడు యేసు ప్రభువుకి బాబాయ అంకుల? అది కూడా అర్థం కాలేదు. పరిశుద్ధాత్ముడికి కూడా బాబాయ్ అవుతాడా మన పిడి సుందర్రావు గారు? కనుక ఆలోచన చేయండి ప్రియులారా. యేసు ప్రభు మనకు సహోదరుడుగా ఉన్నాడు, తల్లిగా మనల్ని ప్రేమిస్తాడు, తండ్రిగా ఉన్నాడు, మన భర్తగా ఉన్నాడు. భర్త, మన భర్త అంటే తండ్రి ఏమవుతాడు? మనకు మాంగారు అవ్వాలి. ఈ అందుకే BOUI వాళ్ళందరూ కూడా శరీర సంబంధాలని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు, శరీర సంబంధాలని. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ శరీర సంబంధంలో ఉన్న ఆ ఆత్మీయత, అనుబంధం, ఆ టేస్ట్, ఆ ఎసెన్స్ బయటకు వస్తుంది. కానీ నిజంగా ఆయన తండ్రో లేకపోతే ఆయన మావయ్యో ఆయన భర్తో ఇట్లా కాదు. భర్త అంటే భరించేవాడు, అధికారం కలిగిన వాడు, పాలించేవాడు. కనుక యేసు ప్రభు మనందరికీ సంఘానికి భర్త అయితే, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడుగా చెప్పుకుంటున్నాం కదా, జ్యేష్ఠ కుమారుడని. ఒకవేళ ఆ రిలేషనే మనం చూస్తే మనందరికీ తండ్రి అయిన దేవుడు మావయ్య అవుతాడు. మావయ్య మన అందరం తండ్రి, పరలోకమందున్న మా తండ్రి కాదు, పరలోకమందున్న మావయ్య అనాలి. మీకు అర్థమవుతుందా? కనుక ఈ శరీర సంబంధమైన దిక్కుమాలిన బంధాలని, ప్రకటించే బంధాలని మనం దైవీకత్వంలో వాడకూడదని చెప్తున్నాను. అంటే ఇవన్నీ దిక్కుమాలిన బంధాలనే కాదు నా ఉద్దేశం. మనం ఏమైతే వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం చూడండి, అది దిక్కుమాలిన తత్వం. ఓకే, ఇక మనం నేరుగా అంశంలోనికి వెళ్దాం. ఉపేంద్ర గారు ఏం మాట్లాడారో చూద్దాం. యేసుక్రీస్తు ఎవరు? ఒకసారి యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఓకేనా? ఇప్పటివరకు వీళ్ళందరి అభిప్రాయాలు చూసాం. ఇప్పుడు బైబిల్ అభిప్రాయం, బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకు ముఖ్యం కాబట్టి ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెప్తుందో, మొట్టమొదట బైబిల్లో పరలోకపు తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో యేసు ప్రభు గురించి, ఆయన సాక్ష్యాన్ని చూద్దాం, తండ్రి సాక్ష్యాన్ని చూద్దాం, యెహోవా దేవుడి సాక్ష్యాన్ని చూద్దాం. యేసు ప్రభు గురించి ఏమంటున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం, ముందుగా 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎవరు? తండ్రి. ఓకే, ఇందులో మనకు అవసరమైన స్టేట్మెంట్ ఏంటి? తండ్రి స్వయంగా ఏమంటున్నాడు యేసుప్రభుల వారిని? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఓకే, ఇది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ యేసుప్రభు గురించి. ఎవరట ఆయన? దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు లేదా దేవుని కుమారుడు. ఒకటి.
ప్రియులారా, ఈయన నిజానికి స్థాపించాలనుకున్న సంగతి ఏంటంటే, ఆయన స్థాపించాలనుకున్న ఆ సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఎవరు? ప్రశ్న బాగుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో అంతా చాలా భయంకరంగా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. చాలామంది రకరకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా BOUIకి సంబంధించిన ప్రముఖుడు ఉపేంద్ర గారు కూడా దీని గురించి మాట్లాడడానికి పూనుకున్నారు. ఇంతకీ యేసు ప్రభు ఎవరు? ఎందుకంటే ఒక వర్గం వారేమో ఆయన నిత్యుడని, దేవుడని, ఇంకొక వర్గం వారేమో ఆయన దేవుని కుమారుడని, దేవుని తర్వాత రెండవ వాడని, ఇట్లా ప్రకటనలు జరుగుతున్నాయి కనుక అసలు యేసుక్రీస్తు ఎవరు? కనుక ఈరోజు దానికి ఆన్సర్ బైబిలే చెప్పాలని బైబిల్లో నుంచి ఆయన తీసుకున్న జవాబు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు పరలోకంలోంచి మాట్లాడుతూ యేసు ప్రభు ఎవరని మనకు చెప్తున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన కుమారుడు, ఆయన తండ్రి. మొత్తానికి యేసుక్రీస్తు ఎవరంటే కుమారుడు, పుట్టినవాడు అని చెప్పడానికి BOUI వాళ్ళు ఏమైతే చెప్తున్నారో, అంటే పిడి సుందర్రావు కానీ, చనిపోయిన విక్టర్ జాన్సన్ కానీ, సంతోష్ కుమార్ కానీ, ప్రసన్న కుమార్ కానీ, వీళ్ళందరూ ఏదైతే చెప్తున్నారో దాన్నే మెల్లగా స్మూత్గా ఎక్కిస్తున్నాడు మైండ్లోకి, చాలా స్మూత్గా. ప్రియులారా, ఈ పిడి సుందర్రావు కానీ లేక COC కానీ ఇద్దరు ఒకటే, వెనక యెహోవా సాక్షులు కానీ, ఈ మూడు జెండాలు కూడా ఒకటే, సిద్ధాంతం ఒకటే. వీళ్ళందరూ తండ్రి అయిన దేవుడు ఆరాధకుడు, తండ్రి అయిన దేవుడు మాత్రం ఆరాధించాలి, యేసు ప్రభు సెకండ్ క్యారెక్టర్ అని చెప్పేవాళ్లే. దానికి సాక్షార్థంగా నేను చెప్తున్నాను. ప్రియులారా, ఈ COCకి సంబంధించిన బొంకూరి అబద్ధాల జాన్ కూడా ఈ పిడి సుందర్రావు రాసిన సింహగర్జన పుస్తకంలో కొంత భాగాన్ని ఆయన రాసినట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ కొంచెం ఒక రకంగా తోడు దొంగలు. నీది తినాలే, నాది తినాలే, నువ్వు అదే చెప్పు, నేను కూడా అదే చెప్తాను, మన ఇద్దరి సిద్ధాంతం ఒకటే అని. దానికి సాక్షార్థంగా ఇదిగో ఈ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. బొంకూరి జాన్ మరియు పిడి సుందర్రావు ఒకే ఇమేజ్లో, ప్రసన్న బాబు ఒకే స్థలంలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ మన విశ్వాసాన్ని చివరికంట మనం కొనసాగించాలి, చాలా జాగ్రత్తగా, కొంచెం గట్టిగా అరిసైనా సరే, మరి ప్రజల్ని తిట్టైనా సరే, స్వరం పెంచైనా సరే, ఏదైనా సరే మనం ఏదైతే అనుకుంటున్నామో హృదయంలో దాన్నే స్థాపించాలి అని. ఎప్పుడైతే మన ఉపేంద్ర గారు మాత్రం కొంచెం భిన్నంగా, చాలా స్మూత్గా, ప్రేమగా మొట్టమొదటి తండ్రి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. నేను అందుకే ఈరోజు నేను ఒక బ్యానర్ని పెట్టాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది బ్యానర్ సంగతి. బైబిల్ రెండంచుల గల ఖడ్గం. తెలుసా మీకు? అసలు చాలామందికి తెలియదు. సిద్ధాంతాలు ఎలా పడుతున్నాయంటే, వాళ్ళు ఏదో ఒక వచనాన్ని చేతబట్టుకుని ఆ వచనం ప్రకారంగా తమ సంఘాలని కట్టేసే రకాలు. అయితే వీళ్ళకి సార్వత్రికంగా బైబిల్ అంతా ఏం చెప్తుంది అనేది అక్కర్లేదు, కానీ చెప్తుంటారు ఊరుకూరుకునే బైబిల్కి ఆన్సర్ ఇస్తుంది, మనం బైబిల్లోకి వెళ్ళిపోదాం అని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలందరూ కూడా భ్రమపడతారు, మొత్తం బైబిల్ సారాంశం అంతా ఇదేనేమో అని. అయితే ఈరోజు నేను రెండంచులు కలిగిన ఖడ్గంలో వీరు ఏదైతే ఒక అంచు చూపిస్తున్నారు కదా, నేను ఇంకో అంచు కూడా చూపిస్తాను. సార్వత్రిక బైబిల్ లేక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును, కుమారుడు అంటే ఆయన కుమారుడిని సంబోధించాడు గనుక, అయితే పరలోకంలో ఆయన తండ్రితో సమానం అన్నాడు, తండ్రితో సమానం అన్నాడు. మరి అది ఏముందో ఇంకా ప్రత్యేకమైన విషయాలన్నీ ఇక్కడ మనం వాదులాడుకోకుండా, ఎలాగ వేణుల సామ్రాజ్యంలోకి వెళ్తాం, సింహాసన ఆసీనుడైన యేసు ప్రభు వీటన్నిటి గురించి మనకు ఖచ్చితంగా చెప్తాడు. తొందరపాటు వద్దు, అనవసరంగా తొందరపడిపోయి అనవసరంగా మనం జబ్బలు చచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఖడ్గంలో రెండో వంచు కూడా మనం చూసినప్పుడు సత్యం మనకు బయలుపరచబడుతుంది. కనుక ఆ రెండో వంచును కూడా ఏదైతే సహోదరుడు వాక్యాన్ని తీసుకుని చెప్పాడో ఆ మాటల్ని మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఓకే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు, యేసుప్రభుల వారి గురించి ఏం చెప్తున్నాడు, ఆయన ఎవరని చెప్తున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో
తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. దీన్ని ఏమంటారంటే ఆజ్ఞ కాదు, ఒక రకంగా ఆజ్ఞ, కానీ సిచ్యువేషన్ కూడా దీంట్లో దాగి ఉంది. ఏంటా సిచ్యువేషన్? సర్వాధికారం కుమారునికి అప్పగింపబడ్డం. తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తుకు సమస్తము అప్పగించాడు. ఇది సిచ్యువేషన్. దీన్ని బట్టి మనం ఆలోచన చేసి, ఇగో తండ్రి అయిన దేవుడు కుమారుడు కంటే గొప్ప కదా, ఆయన అన్ని అప్పగించాడంటే ఈయన అసిస్టెంట్ కదా, ఇట్లాంటివన్నీ వద్దు. ఆయన సిచ్యువేషన్ చెప్పాడు కానీ నన్నే గణపరచాలని చెప్పట్లేదు. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని చెప్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క స్థానం, యేసు ప్రభు ఎవరు అని చెప్పడానికి, నన్ను ఎలా గణపరుస్తున్నారో ఈక్వల్గా అందరూ కుమారుని గణపరచవలన. అది కుమారుని గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట. నేను ఈయన ఎంతో ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పడం మాత్రమే కాదు, ఇంకో మాట కూడా చెప్తున్నాడు. నన్ను ఎలా గణపరుస్తున్నారు? సేమ్ డిట్టో. నన్ను ఎలా గణపరుస్తున్నారు? నన్ను సుప్రీం అని గణపరుస్తున్నారు, నన్ను సర్వజ్ఞుడు అని గణపరుస్తున్నారు, నన్ను సర్వవ్యాపి అని గణపరుస్తున్నారు, సర్వలోక అధికారి అని గణపరుస్తున్నారు, సమస్తమునకు ఆధారమని గణపరుస్తున్నారు. ఓకే, అన్ని ఘనతలు నాకు ఎలాగిస్తున్నారో అందరూ కూడా కుమారుని అలాగే గణపరచవలెనని ఆయనకి సర్వాధికారం ఇచ్చాట. తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారం ఇచ్చాడు. ఇక మిగిలిన అధికారాలన్నీ కూడా యేసు ప్రభు ఇప్పుడు ఏమైనా చెయ్యాలి అంటే యేసు ప్రభుల వారే చేయాలి. ఒక సైన్ పెట్టాలన్నా యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఏమండి, ఒక విజ్ఞాపన ఇవ్వాలన్నా యేసు ప్రభు దగ్గరికే ఇవ్వాలి. ఏ సంగతి మనకు కావాలన్నా కంప్లీట్గా సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సీఎం గారు లోకల్ తహసీల్దార్కి సర్వాధికారం ఇచ్చేసి నేనెంతో అంతే ఆయన అన్నాడంటే ఇంకెవరు సీఎం దగ్గరికి వెళ్తారు? అందరూ చచ్చినట్టుగా తహసీల్దార్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి టోటల్గా అప్పచెప్పబడింది కనుక. ఇంకా తహసీల్దార్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడే ఉంటే నాకు సీఎం తెలుసు, మరి సీఎం దగ్గరికి వెళ్ళి నీ అంతు చూస్తాను అనడానికి లేదు. ఎందుకంటే ఆ సీఎం గారు మొత్తం ఆయనకి ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చారు కదా, ఆయన పెద్దోడు ఈయన చిన్నోడు, ఈ వాదోపవాదాలు, ఈ పనికి మళ్ళీ ఎక్స్ట్రా సీన్లు అన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా వేల సామ్రాజ్యంలోకి వెళ్ళాక యేసు ప్రభుల వారిని అడిగితే ఆయన అన్నీ చెప్తాడు మొత్తానికి. ఇక్కడ ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే మనము ప్రభు అయిన క్రీస్తును మనం ఘనపరచాలి, యేసు ప్రభుల వారిని ఘనపరచాలి. మన విషయంలో ఏమైనా తీర్పు తీర్చాలన్నా మన మంచి కానీ మన చెడ కానీ మన చెడ్డు కానీ లేక ఇక ఇతర ఏ విషయాలు కానీ మన గురించి తీర్పు తీర్చాలంటే రికమెండేషన్ లేని తీర్పు యేసు ప్రభుల వారు తీరుస్తారు. తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి చెప్తున్న మాట చూడండి. అక్కడ కింద కుమారుని ఘనపరచని వాడు, బాగా వినండి, కుమారుని ఘనపరచని వాడు. అదేంటది? ఈయన తక్కువ కదా, ఈయన అన్న కదా, ఆయన తండ్రి కదా, ఆయన పెద్ద కదా, ఈయన చిన్న కదా, ఇలాంటి సీన్లు ఏం లేవు. తండ్రి అయిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం, కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇంక అన్నీ మూసుకొని మనం కుమారుని ఘనపరచడమే ఈ భూమిపైన మనకు ఇవ్వబడిన ఆజ్ఞ తండ్రి అయిన దేవుడి నుంచి. అన్నీ మూసుకుని ఆయన్ని ఎవరిని గణపరచాలి? కుమారుని గణపరిచితే తండ్రిని గణపరిచినట్టే. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. కుమారుని గణపరిచిన వాడు తండ్రిని గణపరిచినట్టే. ఇది తండ్రి అయిన దేవుడు మనకు చెబుతున్న మొదటి మాట. మీరు ఒకటి చెప్పారు, నేను రెండు చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే తండ్రి అయిన దేవుడు ప్రారంభం నుంచి మాట్లాడుకుంటూ వస్తూ పిచ్చి పిచ్చిగా చెప్పొద్దండి, మళ్ళీ ఇది కోరాహు కుమారులు లేకపోతే కీర్తనలో రాయబడింది ఇవన్నీ కాదు. ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు ఒకటి టెక్స్ట్ చూడాలి, కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని చూడాలి. రెండవది మూల భాష అయిన హెబ్రీని చూడాలి. రైట్? ఈ రెండింటిని బట్టి నేను చెప్తున్నాను తిరుగులేని మాట. తన దూతలను వాయువులుగా లేక ఆత్మలుగా తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతల గురించి చెబుతున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి అయితే దేవా
ఇక్కడ ఇంతసేపు నేను ఎందుకు ఆగానంటే, ఉపేంద్ర గారు అన్నారు, తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు అని అంటున్నాడు. సార్వత్రిక బైబిల్లోకి వెళ్ళిపోదామన్నారు కదా, బైబిల్ అంతా ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుడు కేవలం అదొక్క మాట చెప్పాడా? కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన్ని గణపరిస్తే నన్ను గణపరిచినట్టు అన్నాడు. సర్వాధికారం నేను ఆయనకి ఇచ్చేసాను అంటున్నాడు. ఇచ్చేసిన తర్వాత ఇక ఎవడైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? అప్పగింపబడిన వారి దగ్గరికి. ఇంకా సోదంతా వద్దు, ఈయన పెద్ద కదా, ఇచ్చినవాడు కదా, ఈయన చిన్నవాడు కదా, ఈ డైలాగులన్నీ ఇప్పుడు లేవు మనకి. ఇదంతా ఒకవేళ అడగాలనుకుంటే ఎట్లాగైనా సరే ఆయన గణపరిస్తేనే సుమా, లేకపోతే తీర్పు తీర్చబడుతుంది. ఆయన్ని యేసుప్రభులు వారిని గణపరచకపోతే మనకు తీర్పు తీర్చబడుతుంది. ఏ విషయంలో? ఆజ్ఞాతిక్రమం విషయంలో. తండ్రి అయిన దేవుడు కుమారుని గణపరచాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన్ని గణపరచకుండా నేను తండ్రినే గణపరుస్తానంటే ఇది ఆజ్ఞాతిక్రమం కాదా? ఒకసారి ఆలోచించండి. రైట్. కనుక ఇప్పుడు దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన రాజుగా, దేవా లార్డ్, దేవునిగా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుల వారి గురించి చెప్తున్న మాట ఇది. 2 అంచులు కలిగిన ఖడ్గం. ఏదైతే మీరు ఒక అంచు మాత్రం చెప్పారో 2 అంచు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రైట్. ఇది తండ్రి అయిన దేవుని సాక్ష్యం. ఓకే, ఇప్పుడు ఇంకా ముందు చూద్దాం ఆయన ఏమేం చెప్పాడు. అంత ఒత్తి దేన్ని స్థాపించాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే అని. చూద్దాం రండి. ముందు 2 యేసు ప్రభుల వారు ఆయన్ని అడుగుదాం, ఏమయ్యా నువ్వెవరు, ఏమనుకుంటున్నావు, ఏం చెప్తావు నీ గురించి అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు బ్రతుకుండగా ఆయన తన గురించి ఏమని చెప్పుకున్నాడో, ఏమని బోధించాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట మనకు కావాలి. ఆయన తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక, ఏం చెప్పుకున్నాడట యేసు ప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు, తన గురించి తను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడట ఉన్నంత కాలం? నేను దేవుని కుమారుడను. తండ్రి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసు ప్రభుల వారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడట తన గురించి తాను? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడట. ఓకే, ఇప్పుడు తండ్రి స్టేట్మెంట్ చూసాం, యేసు ప్రభుల వారి స్టేట్మెంట్ చూసాం. ఓకే, ఆయన యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు అని చెబుతూ ఆయన ఒక వచనాన్ని తీసుకున్నాడు. ఎక్కడ? పిలాతు దగ్గర జరిగిన సంభవాన్ని. అక్కడ పిలాతు ఆయన ప్రశ్నిస్తే అక్కడ ఆయన ఏం చెప్పాడు? నేను దేవుని కుమారుడు అని చెప్పలేదే, తీసుకున్న టెక్స్టే రాంగ్ అసలు. అయితే అక్కడ ఏమని చెప్పాడంటే, అవును నీవు అన్నట్టుగా నేను రాజునే, సత్యమును గురించి బోధించడానికి, సత్యమును స్థాపించడానికి నేను పుట్టాను, నేను వచ్చానని యేసు ప్రభు అక్కడ తను రాజుగా చెప్పుకున్నాడు. కానీ పిలాతు దగ్గర నేను దేవుని కుమారుడు అని అక్కడ చెప్పలేదే. ఓకే, చాలా చోట్ల దేవుని కుమారుడు అని చెప్పాడు. 100% మేము నమ్ముతున్నాం దాన్ని. 200% ఇంకోటి కూడా నమ్ముతున్నాం. అందుకే అన్నాను 2 అంచుల గల ఖడ్గం అని. మీరు ఒక అంచుని పట్టుకొని యేసు ప్రభుని, అందుకే యేసు ప్రభుని తక్కువ చేస్తున్నారు అంటే అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు చెప్పే మాటలు ఒత్తి తండ్రి అయిన దేవుడు కుమారుడే అన్నాడు, తన గురించి యేసుక్రీస్తు కుమారుడు అన్నాడని రాజు సందర్భం తీసుకున్నారు. రైట్. అక్కడి నుంచి ఒక వచనం ముందుకొచ్చి, అక్కడున్న యూదులు మాకొక నియమము కలదు అని చెప్పి
నువ్వు దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకు మాకు మండింది, అది కదా మా సమస్య అని వాళ్ళు చెప్పుతున్న మాటను పట్టుకుని తన గురించి దేవుని కుమారుడని చెప్పుకున్నావు అని. ఇప్పుడు దీనికి కౌంటర్ చూద్దాం. యేసు ప్రభుల వారు తన గురించి తనేం చెప్పుకున్నారు, అక్కడున్న వాళ్ళు కూడా విన్నవాళ్ళు కూడా ఏం చెప్పుకున్నారు అది కూడా చూద్దాం. ఒక అంచు మీరు చెప్పారు కదా, రెండో అంచు నేను చెప్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అనేక వచనాలు తండ్రి పంపగా వచ్చాను, ఆయన కుమారుడుగా వచ్చానని చెప్పిన యేసు ప్రభువే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను తండ్రి ఏకమై ఉన్నాము. దీన్ని ఆల్రెడీ నేను చెప్పాను. ఎలా ఏకమై ఉంటారు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎలాగైతే ఒకే శరీరం ఏకమై ఉంటారో ఇద్దరుగా ఉండి, అలాగా తండ్రియును కుమారుడు ఒకే అంతస్తు, తండ్రియు కుమారుడు ఒకే ఘనత, తండ్రియు కుమారుడు ఒకే స్తోత్రము. ఇదంతా కూడా నేను గడిచిన ఆ వీడియోలోనే చెప్పాను. మరలా ఒకసారి కావాలంటే ఆ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న ఆ మాట. అక్కడున్న సర్వస్పృష్టము అంటే పరలోకం కానీ లేక భూమిపైన కానీ ఇక సృష్టి యావత్తు కూడా వీళ్ళందరూ కలిపి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకు బలమయు ఘనతయు ప్రభావం మహిమ అన్ని కూడా సమానంగా ఆరోపిస్తున్నారు. తండ్రి అయిన దేవునికి కొంచెం ఎక్కువ, కుమారుడైన యేసుక్రీస్తుకు తక్కువ అని చెప్పట్లేదు. దాన్ని బట్టి ఆ వచన ఆధారంగా తండ్రి అయిన దేవునితో పాటు సమానంగా స్తుతి స్తోత్ర ఆరాధనలు యేసు ప్రభుల వారు అందుకుంటున్నారు. కనుక ఈ మాట చాలా ప్రాముఖ్యం. నేనుయు తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అలా చెప్పగానే ఏమైంది? 31వ వచనం. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు పట్టుకొనగా, అంతకుముందు చాలాసార్లు కొట్టాలనుకున్నారు వాళ్ళు. ఈ మాటతోటి ఫైనల్ అయిపోయింది. దేవదూషణ జరిగినట్లుగా వాళ్ళు భావించి రాళ్ళు పట్టుకుని ఆయన కొడదాం అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు 32వ వచనంలో, యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. పైనుంచి తండ్రి చేత పంపబడిన యేసు ప్రభుల వారు అనేకమైన మంచి పనులు చేశాడు. చనిపోయిన వాళ్ళు లేపాడు, రోగులను బాగు చేశాడు, కుష్ఠులో వ్యాధి ఉన్న వాళ్ళని బాగు చేశాడు, పాపములో పడి ఉన్న వారికి అనేక మందికి సువార్తను ప్రకటించాడు, అనేక మంచి పనులు చేశాడు. ఏ విషయమై నన్ను రాళ్లతో కొడతారని యేసు ప్రభు అడిగినప్పుడు ఒక వర్షన్ జనము నువ్వు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నందుకు నిన్ను దేవుని కుమారుడని మేము చెప్తున్నాం, స్థాపిస్తున్నామని ఆ వచనాన్ని తీసుకుని, ఒకటి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని కుమారుడు అన్నాడు, యేసు ప్రభు కూడా తన గురించి తాను కుమారుడని చెప్పుకున్నాడు. మూడవదిగా ప్రజల గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా దేవుని కుమారుడే అని చెప్పారని మీరు చెప్పారు కదా. ఇప్పుడు రెండవ అంచుని నేను చెప్పిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఏమండి? డైరెక్ట్ స్టేట్మెంట్. బైబిల్ ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నారు కదా, ఆ బైబిల్ ఆన్సరే ఒకసారి బాగా కళ్ళు తెలుసుకొని చూడండి. ఏమని చెప్పుకున్నాడంట? ఇందాక ఆయన ఇంకొక వచనాన్ని చేపించారు. అందు గురించే బైబిల్లో 2 వచనాలను మనం చూడాలి, 3 వచనాలను చూడాలి, అంతకంటే మించి సారాంశాన్ని చూడాలి. బైబిల్ అంతా వెతికి చూడాలి. కాంట్రడిక్షన్ కాదు, ఇది కాంట్రడిక్షన్ కాదు. ఒక సందర్భంలో కుమారుడు, మరొక సందర్భంలో ఆయన దేవుడు కూడా. ప్రియులారా, ఇలా కూడా చెప్పొచ్చు మనం. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మనుష్య కుమారుడు అని కూడా చెప్పబడింది. ఇప్పుడు ఏది సత్యం మీరు చెప్పండి? ఆయన దేవుని కుమారుడా, మనుష్య కుమారుడా, దేవుడా? 3 సత్యమే. ఇది సార్వత్రిక సత్యం. బైబిల్ అసత్యం కాదు, బైబిల్ కాంట్రడిక్షన్ కాదు, బైబిల్ తప్పు చెప్పిందని కాదు. ఆయన దేవుని కుమారుడుగా ఈ భూమి పైకి వచ్చాడు. రెండవది, ఆయన మనుష్య కుమారుడుగా కూడా వచ్చాడు, మనుష్య రీతిని వచ్చాడు కనుక మనుష్య కుమారుడు అని చెప్పబడ్డాడు. మూడవది,
ఆయన పరము నుంచి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరయ్యా అంటే 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడు అని స్పష్టంగా అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన దేవుడు అని క్లియర్గా చెప్పిన తర్వాత మరొక చోట ఎక్కడన్నా చెప్పకూడదని రూలా బోల్డని చోటలు చెప్పారు. అవన్నీ నేను చూపిస్తాను. కనుక ఆయన మనుష్యుడై ఉండి దేవుడనని చెప్పుకుంటున్నందుకు, దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొడుతున్నాను కానీ మంచి క్రియలు చేసినందుకు కాదు అని చెప్పారు. ఏమని చెప్పుకుంటే యేసు ప్రభుల వారు వీళ్ళందరికీ అంత కోపం వచ్చి నువ్వు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు అని కాకుండా దేవుడునని చెప్పుకుంటున్నావని ఎందుకు అన్నట్టు వెంటనే యేసు ప్రభు ఎందుకు వారిని గద్దించలేదు? నేనొక్కటి చెప్తే మీరు ఒకటి చెప్తారేంట్రా బుద్ధి లేనోళ్ళారా? నేనేం చెప్పాను మీకు? కుమారుడని కదా చెప్పింది. మరి మీరేం చెప్తున్నారు? నా మీద నేరారోపణ. దేవుడనని చెప్తున్నావు కదా, ఏంటి సంగతి అని యేసు ప్రభు అక్కడ ప్రశ్నించలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నా దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం. ఒక అంచుని చూపించే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు, దొంగ బోధకులు. సారీ ఈ మాట నేను చెప్తున్నందుకు. సార్వత్రికంగా చెప్పాను కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఉద్దేశించి కాదు. ఇక్కడ నేను ఒకరికి భయపడు మాట్లాడుతున్నాను, లేకపోతే వాళ్ళు ఎవరన్నా నన్ను ఏమైనా చేస్తారో మీకులాగా నేను కూడా మాట్లాడవచ్చు. నాకే భయము లేదు, ప్రాణభయం ఉన్నవాడిని అసలే కాదు. అయితే దేవుని భయము కలిగి దేవుని మాటలు చెప్పడానికి నాకు ఒక ఇతి మితి అనేది ఉంది కనుక ఆ మితిని బట్టి నేను మాట్లాడుతున్నాను. సార్వత్రికంగా ఎవడు ఒక్క అంచుతో మాట్లాడినా సరే వాడు అబద్ధికుడు అవుతాడు. రెండు అంచులు కలిగిన ఖడ్గాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ తర్వాత మనం సందేశాన్ని చెప్పాలి. కనుక యేసు ప్రభు మనుష్య కుమారుడు, యేసు ప్రభు దైవ కుమారుడు, యేసు ప్రభు దేవుడు అన్న సంగతి చెప్పాలి. ఈ మూడిట్లో దేన్ని ఫస్ట్ ప్లేస్లో పెడతారో చెప్పండి. ఇప్పుడు మన ఉపేంద్ర గారు ప్రయాసపడి ఇన్ని సాక్ష్యాలు చూడండి, ఇంకా ముందు చాలా సాక్ష్యాలు నేను చెప్తాను, వారు చెప్పిన సాక్ష్యాలు. ఇన్ని సాక్ష్యాలు పెట్టి ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని ఒత్తి చెప్పడంలో ఆయన దైవత్వాన్ని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. ఎవడైనా బుద్ధి కలిగినోడు ఎవడైనా ఉంటే ఉన్న ఆ నామాల్లో ముందు అసలైన నామం పెడతారు. మనం కూడా హిందువుల్లాగా క్రమము తప్పి, సారీ ఈ మాట అంటున్నందుకు దయతో నన్ను క్షమించండి, దాన వీర శూర కర్ణ, అసలు రియల్ నేమ్ కర్ణ, రియల్ నేమ్ నిజానికి ఆయన అసలైన పేరు కర్ణుడు, కానీ దాన వీర శూర ముందు తగిలిచ్చేశారు. అవి వెనకాల రావాల్సినవి. యేసు ప్రభు యొక్క ముఖ్యమైన లక్షణం ఎక్కడ పెట్టాలి? ఆఖరిలో కాదు, ఫస్ట్ పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు మనిషి కుమారుడు, దేవుని కుమారుడవు, ఇంకా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తర్వాత తగిలించుకోవాలి. అప్పుడు ఆయనకి మహిమ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న మహిమ, ఘనత, ప్రభావము తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్లకి కలుగును గాక అని అక్కడున్న స్పృష్టం అంతా చెప్తుంటే మహిమ అంటే ఏంటి, ఘనత అంటే ఏంటి? ఆయన ప్రధానమైన సీట్ ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి ఆయన గణపరచాలి. గణపరచడం అంటే హెచ్చించడం. కుమారుడు అంటే ఆయన హెచ్చించడం అవుతుందా, లేక ఆయన దేవుడు అంటే హెచ్చించినట్లు అవుతుందా? తెలుసో తెలియకో ఆనాటి ప్రజలు సరైన మాట పలికారు. కానీ ఈనాటి ప్రజలు ఇంత జ్ఞానం నేర్చుకుని 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు తర్వాత వచ్చాడు, అంతకంటే ముందు దేవదూతలు వచ్చేసారు అని చెప్పడం ఎంత అవివేకం, ఎంత అన్యాయమో ఒకసారి ప్రేమతో ఉపేంద్ర గారు మిగతా వాళ్ళు కూడా ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మూడో విషయం కాడికి వద్దాం రండి. నెక్స్ట్
శిష్యులు అపోస్తల స్టేట్మెంట్. అపోస్తలలో పేతురు గారు ఆయన మొదటివాడు లేకపోతే పెద్దవాడు అగ్రగణ్యుడు అని అనుకుంటే, ఒకసారి పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో యేసు ప్రభుల వారి గురించి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభుల వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా బిబ్బి గురించి ఏలియా అంటున్నారయ్యా కొంతమంది, మరి కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పేసి కొంతమంది అంటున్నారయ్యా, మరి కొంతమంది ఇర్మియా అంటున్నారు. ఇదన్నీ కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు. అంటే యేసు ప్రభు ఎవరని చెప్పుకుంటున్నారంటే కొందరేమో ఏలియా అని, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాన్ అని, మరి కొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారని మొత్తానికి ఈ విషయాన్ని యేసు ప్రభుకు చెప్పారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సరేలే వారి సంగతి పక్కన పెట్టండి, ఇంతకు ముందు మీరేమనుకుంటున్నారు? బాగుందా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏలియా, ఇర్మియా, యోహాను అని చెప్పారు. వారిది బాగానే ఉంది, ఇంతకు మీరేమనుకుంటున్నారు? నాకు అది కావాలి. ఎందుకంటే మీరెవరు? నా శిష్యులు, మీరెవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనుక మీకేమైనా నేను అర్థమయ్యానా? మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి ఎవరు? పేతురు గారు. పేతురు గారు మాట్లాడతారు. ఏమంటున్నాడు పేతురు గారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. చూసారా, బైబుల్ ఎంత సిస్టమేటిక్ గా ఉందో అన్నది మీకు తెలియాలి. తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యేసు ప్రభుల వారు ఏమని తను చెప్పుకున్నాడట? నేను దేవుని కుమారుడును అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు అనగానే పేతురు గారు ఏమన్నారు? షటాప్ అన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడా? బుర్ర ఉందా అన్నాడా? బుద్ధుందా అన్నాడా? నీకు అర్థమయ్యా నేను అన్నాడా? అనలేదు. షటాప్ అనలేదు, షబాష్ అన్నాడు పేతురును. పేతురు నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిస్తేనే తప్ప నరులెవరూ నీకు బయలుపరచలేదు. అంటే ఎవరు తెలియచేశారన్నమాట పేతురు గారికి కూడా ఈ సంగతి? పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. అందుకే నువ్వు చెప్పగలిగావయ్యా నేను దేవుని కుమారుడనని. ఎంత బాగుందో తెలుసు కదండి. బైబిల్ ఎక్కడ కూడా తప్పులు ఉండవండి. మనం అర్థం చేసుకోవటంలో తప్ప బైబిల్లో తప్పులు అసాధ్యం అండి. ఓకే, బాగుంది. తండ్రి చూసాం, యేసుప్రభు చూసాం, పేతురు గారు చూసాం. ఓకే, తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఆయన చెప్పింది విన్నారు, నేను చెప్పింది విన్నారు. రెండవదిగా యేసు ప్రభు తన గురించి ఏం చెప్పుకున్నాడు? ఆయన చెప్పింది విన్నారు, నేను చెప్పిన మరొక కోణాన్ని లేక మరొక అంచుని గురించి కూడా విన్నారు. తర్వాత ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అన్న సంగతి ఆయన ఏం చెప్పారో విన్నారు, నేను చెప్పింది కూడా విన్నారు. ఇప్పుడు శిష్యుల కాడికి వచ్చారండి. శిష్యుల కాడికి వచ్చి పేతురు గారిని తీసుకుని, పేతురు గారు తండ్రి అయిన దేవుని గురించి లేక యేసుక్రీస్తుల వారి గురించి ఏమన్నారు, యేసుక్రీస్తుల గురించి ఏమన్నారు, యేసు ప్రభుల వారు ఒకసారి అడిగితే వాళ్ళు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అన్న సంగతి పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు అంటే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడవు అని చెప్తే షటప్ అనలేదు, తిట్టలేదు, గద్దించలేదు, అది కాదు అని అనలేదు, నువ్వు ధన్యుడవు అని అన్నాడు. సరే, పేతురు గురించి మనం చూసాం. ఇంకొక శిష్యుడి గురించి కూడా చూద్దాం ప్రియులారా. మరొక శిష్యుడు ఈయన ఎవరు, ఈయన గురించి ఏమన్నాడు అన్న సంగతిని కూడా మనం ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. ప్రియులారా, ఒకసారి యేసు ప్రభుల వారు అంతకుముందే శిష్యులకు దర్శనం ఇచ్చేటప్పుడు తోమా లేడు. మరొకసారి రెండోసారి ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు తోమా ఉన్నాడు. అంతకుముందు శిష్యులు యేసు ప్రభు మరలా తిరిగి లేచాడని చెప్పినా ఆయన నమ్మలేదు. ఆయన చేతుల్లో, ఆయన గాయముల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ, స్వయంగా చూస్తేనే కానీ నేను నమ్మునని శిష్యులతో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు మరలా అక్కడ శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, తోమా అవిశ్వాసమై ఉండకము, దయచేసి వచ్చి నా గాయముల్లో వేలు పెట్టి నేనే ఆయననని
నేను మృతుల్లో నుండి లేచానని నమ్ముతామా అని యేసుప్రభు అంటే, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం ఒకసారి. అండ్ థామస్ ఆన్సర్డ్ మై లార్డ్ అండ్ మై గాడ్ అని అంటున్నాడు. మై లార్డ్ అండ్ మై గాడ్. వెంటనే యేసుక్రీస్తు షటప్, నీకేమన్నా బుద్ధి ఉందా, నీకేమన్నా బుర్ర ఉందా, నేను ఇంతకాలం మీకు ఏం చెప్పాను, నేను తండ్రి పంపిన కుమారుడు అని చెప్పాను కదా, ఆయనకి నేను కుమారుని కదా, నీకేమన్నా బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని తోమాతో అన్నాడా? అక్కడ తోమాని ఏమీ గద్దించలేదు, దాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన. ఇంతకీ తోమాకి ఈ విషయం ఎవరు బయలుపరిచారు? సైతాన్ బయలుపరిచాడా? ఎవరు బయలుపరిచారు? తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తేనే కదా ఆయన ఆ మాట అనాల్సింది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఒప్పుకుని ఈ లేఖనాల్లో దాన్ని చేర్చాడు. కనుక పేతురు అన్న మాట సరి అయినదే. ధన్యుడే పేతురు. పేతురు కంటే మహా గొప్ప ధన్యుడు తోమా అవుతాడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన రైట్ ఘనత మహిమ ప్రభావము తోమా ఇస్తున్నాడు. తోమా కోవకు చెందిన వారమై మనం ఉండాలి, పేతురు కోవ కాదు. అందుకే ఇద్దరు శిష్యులు మరి వారి తల్లి యేసుప్రభుని అడుగుతారు, పరలోకంలో నీ పక్కన సీటు మాకు కావాలి, నీ పక్కనే మేము కూర్చోవాలి అని. యేసుప్రభు ఒక చక్కటి మాట చెప్తాడు. అక్కడ తండ్రి అధికారం ఉందని కాదు దాని అర్థం. ఆ సీటు ఎవరికి ఇవ్వాలి? అదేమో మామూలు సీటు కాదు, నా పక్కన కూర్చోవాలంటే అంత ఈజీ కాదు, చాలా శ్రేష్టమైన సీట్ అది. అది ఎవరికి ఇవ్వాలో అది తండ్రి అయిన దేవునికే తెలుసు, లేక ఎరుగునాయన అని చెబితే దాంట్లో మీకు ఏమర్థమైంది? కుమారుని గణపరిచిన వాడే తండ్రిని గణపరచువాడు రాసుకుంటాడు ఆయన. ఎవడు కుమారుని గణపరచడం అంటే హెచ్చించడం, లిఫ్ట్ చేయడం, స్తుతించడం, అన్ని విషయాలు సాగిలపడ్డం, అన్ని విషయాలలోకి వస్తాయి. గణపరచడం అంటే మనుషుల్ని గణపరిచే ఘనత కాదు, ఇది దేవుని గణపరిచే ఘనత. ప్రియులారా, తోమా కోవకు చెందినవాడు. తోమా అద్భుతమైన దైవ సేవకుడు. ఆయన పేతురు కంటే కొంచెం ఎక్కువ డిగ్రీ చదివాడని ఈ మాటను బట్టి చెప్పొచ్చు. నా ప్రభువా నా దేవ. అసలు యూదా వారెవ్వరు కూడా, ఇజ్రాయేలీలు ఎవరు కూడా దేవుణ్ణి తప్ప ఇతరులను ఎవ్వరు కూడా దేవా అని అనరు అనరు అనరు. కావాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి ఎవరినైనా సరే అడగండి, యేసుక్రీస్తుని దేవా అనమని. వాళ్ళు అనరు, ఒప్పుకోరు. వారు తండ్రి అయిన దేవుని మాత్రం నా దేవా అని అంటారు. ఇక్కడ నా దేవా నా ప్రభు అంటే మై లార్డ్ అండ్ మై గాడ్. మై గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుని గురించి చెప్పి పేతురు ఎంత గొప్ప ధన్యుడు అన్నారు కదా, మరి తోమా ఎంత గొప్ప ధన్యుడు. మనం కూడా తోమలాగా ఆయన ఘనపరిచే వారముగా ఉండాలి. యాజ్ ఏ కుమారుడుగా కాదు. ఎస్, కుమారుడుగా ఆయన పంపాడు, తండ్రి అయిన దేవుడు ఆయన పంపాడు, ఆయన కుమారుడుగా యేసుక్రీస్తు వచ్చాడు అన్నది సత్యం. ఆయన కుమారుని పంపగా తండ్రి అయిన దేవుడు పంపగా ఆయన మన మధ్యలోనికి వచ్చి చేసిన కార్యాన్ని విశ్వసించడం ద్వారా మనందరం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటామన్న సత్యం కూడా సత్యమైనదే. కానీ ఆయన అసలు స్థితి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఖడ్గం ఒక పక్క చూపించారు కదా మీరు, నేను రెండవ పక్క కూడా చూపిస్తున్నాను. మై లార్డ్ మై గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏం తిట్టలేదు, ఆయన్ని షటప్ అనలేదు. ఈ సంగతిని ప్రత్యేకంగా మనం అందరం కూడా గుర్తెరగాలి. ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. రండి, ఇంకా ఆయన ఎవరెవరు సాక్ష్యాలు చెప్పాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దయ్యాలు కూడా మాట్లాడతాయండి. దయ్యాలు కూడా ఏమన్నాయో ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం, చాలా మంచి సంగతులు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడిపోయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూశారు కదా, ఇంతమంది సాక్ష్యం కాక మళ్ళీ దెయ్యాల సాక్ష్యం కూడా తీసుకొచ్చి మనం నమ్మడానికి, మన మార్గం తప్పించడానికి ఆ చెప్పడాన్ని కూడా చూడండి ఎంత టెక్నికల్గా చెప్తున్నాడో ఆయన.
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు శృతిలో. చక్కగా దాన్ని మొత్తం ఎక్కువ స్టైల్లో తీసుకెళ్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనం నమ్మాలని ఇంతమంది చెప్పారు కదా. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, కుమారుడైన యేసు ప్రభు చెప్పాడు, పేతురు గారు చెప్పారు, ప్రజలు అక్కడున్న వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు దెయ్యాలు కూడా చెప్పేసినాయి ఆఖరికి. సర్వోన్నతుడైన, ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే దేవుని కుమారుడా. మనందరికి బుర్రలకు ఎక్కేయాలి స్ట్రైట్గా. ఆ పైనుంచి అలా బాణల్లాగా దిగిపోయి కుమారుడా ఫిక్స్ అయిపోవాలి. అది సంగతి. ఏమండి, దెయ్యాలు కూడా చెప్తున్నాయి కనుక మనం ఖచ్చితంగా నమ్మేయాలని చెప్తున్నారు ఈయన. సర్వోన్నతుడు అంటే, సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వములో ఉన్నతమైన వాడు, సర్వములో ఉన్నతమైన వాడు. ఇక ఆయన మించిన వాడెవడు లేడు. ఆయన ఎవడు? సార్వభౌముడు. ఎవరైనా దేవుడు. దేవుని కుమారుడా, దేవుని కుమారుడా ఎవరంటున్నారండి? దయ్యాలు. బా ఏమండి, దయ్యాలను కూడా మనం మెచ్చుకోవచ్చు కదండి ఈ ఒక్క విషయంలో. ఇటు దయ్యాలకు కూడా అర్థమైపోయిందండి యేసు ప్రభు ఎవరో. దయ్యాలకు అర్థమైంది, మరి మనకు అర్థం కాలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏవి దయ్యాలు, ఎవరు దయ్యాలు? ఏమి దయ్యాలు, ఎవరు దయ్యాలు అంటున్నారు. దయ్యాలకు అర్థమైపోయింది కానీ మనకు అర్థం కాలేదు అని అంటే దయ్యాల కంటే పెద్ద స్థితిలో మనం ఉన్నట్టుగా కనబడుతూ ఉంది మన విశ్వాసాన్ని బట్టి. ఇంతకీ దయ్యాల సాక్ష్యం తీసుకున్నారు కానీ బాగానే ఉంది. అయితే ఎవరి సాక్ష్యం తీసుకోవాలి? చాలా ప్రాముఖ్యమైన కొన్ని సాక్ష్యాలు వదిలిపెట్టేసి దయ్యాల సాక్ష్యం తీసుకున్నారు. దయ్యాలకు అన్నీ తెలుస్తాయా? దయ్యాలంటే ఇంతకీ ఎవరు? సైతాను యొక్క అసిస్టెంట్లు. సైతానికి అన్నీ తెలుసు కానీ ఆ సైతాను దూతలకు ఏం తెలుసు? పరలోకం నుంచి పడదయబడిన దేవదూతలు దెయ్యాలుగా మార్చబడ్డారు. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవ్వరు కదా. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతారు. చెర అంటే దేవుని జైలు. దేవుని జైల్లో నుంచి ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. కనుక ఈ దెయ్యాల సాక్ష్యం మనకు ముఖ్యమా? చాలా దారుణం. BOUI ఇంటర్నేషనల్ అని చెప్పుకుంటున్న ఈ మహావీరులు దెయ్యాల సాక్ష్యాలని తీసుకుని సత్యాన్ని నమ్ముతున్నాం, ఇదే కరెక్ట్ అని అంటున్నారు. అయితే నేనంటాను, ఖడ్గంలో రెండవ అంచు. ఒక పక్కన వీళ్ళు ఏమన్నారు? దెయ్యం సాక్ష్యం అన్నారు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం వద్దా? లేఖన సాక్ష్యం ఏదో వద్దా? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎవరు అని చెప్తున్నాడు, అది కూడా కావాలి కదా. కేవలం దెయ్యాల సాక్ష్యంతోనే ఫినిష్ చేస్తారా? తండ్రి అయిన దేవుడు అక్కడ ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు, ఇంకో చోట ఆయన గణపరచకపోతే నన్ను గణపరచనట్టే అన్నాడు. నేను మొత్తం ఆయనకి ఇచ్చేసానంటున్నాడు, ఆయనే సర్వము అంటున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఆయన దైవముగా ప్రకటించుకోవడాన్ని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా నీవు దేవుడనని చెప్పుకుంటున్నందుకే మాకు మండింది అని చెప్తున్నారు. అదే మంట ఇప్పుడు BOUI వాళ్ళకి, COC వాళ్ళకి కూడా వస్తూ ఉంది, కొనసాగుతుంది ఆ మంట. ఓకే, ఆ మంట యేసునామములో తొలగిపోవును గాక. మనందరం ప్రార్థన చేద్దాం. ఈ రెండు గుంపుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మూడవదిగా పేతురు యొక్క స్టేట్మెంట్ తీసుకుని పేతురుని ధన్యుడిగా మార్చాడు. కానీ మరి శ్రేష్టమైన మాటను పలికిన తోమా గారి మాటను ఏం చేద్దాం? ఆ పేజీని చింపేద్దామా? మై గాడ్ మై లార్డ్ అన్న మాటను చింపేద్దామా? మరొక కోణం అది. ఇప్పుడు దయ్యాల దగ్గరకు వచ్చాం కదా. దయ్యాలు చెప్పాయి నువ్వు దేవుని కుమారుడు అనే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు చూద్దాం రండి. పరిశుద్ధాత్ముడు లేఖనము ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. బాగా చెవులు రిక్కించుకొని స్పష్టంగా వినండి. పితరులు వీరు వారు, ఒక స్టోరీ చెప్తూ పైనంతా చాలా సంగతులు చెప్తూ, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరు? ఈయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి పరిశుద్ధాత్ముడు చెప్పే మాట. దెయ్యాలు ఏం చెప్పినాయి? నువ్వు దేవుని కుమారుడు అన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దెయ్యాల మాట తీసుకుందామా, పరిశుద్ధాత్మ దేవుని మాట తీసుకుందామా? ప్లస్ నీవు నిరంతరము అంటే ఎవర్ లాస్టింగ్, శాశ్వతముగా
స్తోత్రారూఢవై ఉన్నావు అంటాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారూఢై ఉన్నాడు. ఆమేన్. ఇది కోర్స్ ఇది పౌలు భక్తుడే రాస్తున్నా కూడా ఇది ఎవరు చెబితే రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనాలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక అదే పౌలు 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడు. కొంతమంది అంటున్నారు మహాదేవుడు కామా అంటే ఆయన పరలోక తండ్రి, మన రక్షకుడు అంటే యేసుక్రీస్తు అని అంటున్నారు. అక్కడ కామాలు సెమికోలన్లు ఏమి లేవు. దీని గురించి బాగా మన బంకూరి జాన్ గారికి తెలుసు. ఈ కామాలు సెమికోలన్ గురించి ఆయన పుస్తకంలో బాగా మాట్లాడిన వ్యక్తి కనుక ఇక్కడ ఏ కామా లేదు, ఏ సెమికోలను లేదు. మహాదేవుడును మన రక్షకుడును అయి ఉన్న యేసుక్రీస్తు మహిమ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను నిస్సీ మినిస్ట్రీ అధ్యక్షుడిని. నిస్సీ మినిస్ట్రీ స్థాపించిన వాడిని నేనే. సత్యమార్గ ఛానల్ అధ్యక్షుడిని, డైరెక్టర్ని కూడా నేనే. ఈ రెండు సంస్థలు నా ద్వారా నడిపించబడుతున్నాయి. సత్యమార్గ టీవీ ఛానల్ సంస్థ నడిపించబడుతూ ఉంది. అది జిల్లా స్థాయిలో రిజిస్ట్రేషన్ అయింది. నిస్సీ మినిస్ట్రీస్ తాలూకా లెవెల్లో రిజిస్ట్రేషన్ అయినా కూడా ఇండియా వైడ్గా పనిచేసే ఒక సంస్థగా ఈ రెండింటికి నేను అధ్యక్షుడిని మరియు డైరెక్టర్ని. ఇప్పుడు నన్ను ఎక్కడైనా పరిచయం చేయాలంటే చాలా చోట్ల నేను ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నిస్సీ మినిస్ట్రీ డైరెక్టర్, నిస్సీ మినిస్ట్రీ అధ్యక్షుడు, సత్యమార్గ డైరెక్టర్ అయిన పి సాల్మన్ రాజు గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అని అంటారు. ఇప్పుడు ఏంటి నా గురించి మాట్లాడిన మాట? ఆ రెండు నాకు సంబంధించినవే. నిస్సీ నాకు సంబంధించిందే, సత్యమార్గ నాకు సంబంధించిందే. ఎలాగా ఆ పదం ఉందో హెబ్రీలో ఈ పదం కూడా అంతే సేమ్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనందరూ మనకొకటే ఎదురు చూపు. ఈ లోకంలో బుద్ధిగా, నీతిగా, భక్తిగా ఎవరి నామంలో బ్రతకాలంటే మహాదేవుడు. ఇందాకేమన్నాడు ఈయన? ఏమండి ఒకసారి చూద్దాం. ఇందాకేమన్నాడు ఈయన? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వములో ఉన్నతమైన వాడు. సర్వములో ఉన్నతమైన వాడు. ఇక ఆయన మించిన వాడెవడు లేడు. ఆయన ఎవడు? సార్వభౌముడు. ఎవరైనా దేవుడు, దేవుని కుమారుడా. సర్వోన్నతమైన అంటే దానికంటే ఇంకా పై స్థాయి ఏమి ఉండదు. కనుక ఆ సర్వోన్నతుడైన వాడు ఎవరు అంటే ఆయన దేవుడు అంటున్నాడు. మరి ఈ రోమపత్రికలో రాయబడిన ఆ మాట ప్రకారంగా మరి ఈయన కూడా దేవుడే అని రాయబడింది కదా. తీతులో రాయబడినట్లు ఈయన మహాదేవుడు అన్నాడు కదా. మహాదేవుడు అంటే ఈయన పైన ఇంకొకరు ఉండరు కదా. లాజిక్కే కదా. నేను అందుకే చెప్తున్నాను, త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వారు సమానమైన స్థాయి కలిగి ఉన్నారు. ఈయన పైన ఎవరుండరు, ఈయన పైన ఎవరుండరు, ఈయన పైన ఎవరుండరు. వీళ్ళు ముగ్గురు ఏకమై ఉంటారు. పదే చెబుతున్నా కూడా వీళ్ళది కాదని యేసుప్రభుని లాగి కిందకి దింపి ఈయన కుమారుడు దెయ్యాలు కూడా చెప్తున్నాయి. దెయ్యాలు చెప్తున్నా సరే మనం వింటలేదు కనుక దెయ్యాల మాటలను మనం అంగీకరించాలని ఈ దెయ్యపు బోధ చేస్తున్నారు ఈ BOUI వాళ్ళు. ఈ బోధ నిజానికి ఉపేంద్ర గారిది కాదు. ఉపేంద్ర గారిది కాదు. ఈ బోధ PD సుందర్రావు గారిది. అందుకే ఈయన సంస్థలను చూడకూడదు, వ్యక్తిని చూడకూడదు అని అంటున్నాడు. కానీ పైకి కాదు. సంస్థను చూడాలి, వ్యక్తిని చూడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే పునాది వేసి ఉంటారో ఆ పునాది వేసిన వాడు వీళ్ళందరికీ కూడా ఆ పునాది మీదే వాళ్ళందరినీ కడుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, 2 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దెయ్యాలు మాట్లాడి ఆయన దేవుని కుమారుడు అని దెయ్యాలకి ఎంత తెలుస్తాయండి? ఆఫ్ ట్రూతే తెలుస్తుంది. సగం నిజమే తెలుస్తుంది. అదే అవి ఏమన్నా లేఖనాలను బాగా పరిశోధించుతూ అదే పని మీద కూర్చుంటాయా? వాళ్ళ హెడ్ సైతాన్ గాడు ఏం చెప్పుంటాడో
దాన్నే అవి చెప్తాయి. కానీ వాళ్ళకు ప్రత్యేకంగా తెలిసేదేముంది? అయితే దేవుని బిడ్డలుగా మనకు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న సర్వసత్యం మనకు అప్పజెప్పబడింది. కనుక సర్వసత్యాన్ని మనం నమ్మాలి, కానీ హాఫ్ ట్రూత్ కాదు. ఓకే, యేసుక్రీస్తు తండ్రి అనే దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు అన్నది ట్రూత్, దట్ ఈస్ హాఫ్ ట్రూత్. బట్ ఫుల్ ట్రూత్ ఆయన కుమారుడితో పాటు మనిషి కుమారుడు మనిషిలాగే జీవించి టెంప్టేషన్లను ఎదుర్కొని జయం పొందుకున్నవాడు, మాదిరినిచ్చినవాడు, అంతకంటే మించి ఆయన మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనికంటే ఒక గొప్ప మాట చెప్పమంటారా? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుల వారు పుట్టడానికంటే ముందే చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుని మాట కూడా పాత నిబంధనలో వచ్చి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టేను ప్రవచనమైనా కూడా ఎంత అద్భుతంగా ఈ మాట రాయబడింది చూడండి. అప్పటికి ఇంకా పుట్టలేదు, కానీ పుట్టినట్టుగా రాస్తున్నాడు. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నవాడి కిందే ఉంటాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నవాడి కింద ఉండి మాట్లాడుతున్న మాట. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. రాసుకోండి, బలవంతుడైన దేవుడు. ఎవరి కుమారుడు అంటే ఈయన? ఎవరి కుమారుడు అంట? తండ్రి అయిన దేవుని కుమారుడు. ఈయన పేరేంటంట? బలవంతుడైన దేవుడు. రెండవ అంచుని నేను చూపిస్తున్నాను. మీరు ఎంతసేపు కుమారుడు 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 అని నెత్తినోరు బాదుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను బలవంతుడైన దేవుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యం. దెయ్యం మాట కావాలో పరిశుద్ధాత్మ దేవుని మాట కావాలో మీరే తీర్మానించుకోండి. తర్వాతి మాట, నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే వాళ్ళు బీఓఏ వాళ్ళు వాదన ఏంటంటే, అవునవును మేము ఒప్పుకుంటున్నాం ఆయన నిత్యుడు కాదని ఎవరన్నా అన్నారా అంటున్నారు. అసలు నిత్యుడన్న మాటకు అర్థం తెలుసా? నిత్యుడు అన్న మాటకు అర్థం తెలుసా? ఇలా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడంటే, తండ్రి అయిన దేవుడు ప్రియులారా అన్నీ ఇవ్వలేడు. ఆయనకి ఒక క్రమము, ఆయనకు ఒక పద్ధతి, ఆయన ఒక సిస్టమేటిక్గా చేస్తాడు అన్ని విషయాలను కూడా. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు ఆయనకు తెలుసు. ఆయన పదాల అర్థం మీరిపోయేలాగా పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేయడు మనకులాగా. నిత్యత్వము తండ్రి అయిన దేవుడు ప్రియులారా యేసు ప్రభుల వారికి ఇస్తే వచ్చినది కాదు, అది అనుగ్రహిస్తే వచ్చేది కాదు. నిత్యత్వం అనేది, నిత్య జీవం అనేది అనుగ్రహించవచ్చు, కానీ నిత్యత్వం అనే ఆ టైటిల్ కేవలం దేవునికి మాత్రమే ఉండేది. కనుక నిత్యుడగు తండ్రి అన్నాడు. మళ్ళీ ఇంకా పులి స్టాప్లు పెట్టండి, పనికిమాల సోదికి అంతా కూడా పులి స్టాప్లు పెట్టండి. నిత్యమైన కుమారుడు కాదు, నిత్యమైన తండ్రి అని రాయబడింది. అని ఆయనకి పేరు పెట్టబడేను అనే మాట మనం అక్కడ చూస్తాం. చాలా దుఃఖకరమైన మాట ప్రియులారా, డైజెస్ట్ చేసుకోవాలి మీరు ఈ మాట. బీఓయుఐ వాళ్ళకంటే అధికముగా నేను తెలుగుని ప్రేమిస్తాను. ఎంత ప్రేమిస్తానంటే బీఓయుఐ వాళ్ళు ఎవరైనా సరే మీ సర్టిఫికెట్లు చేయించండి, నా సర్టిఫికెట్ చేపిస్తాను. నేను భీమవరం కాలేజీ చదువుతున్న వేళల్లో ఎంఎస్ నారాయణ గారు లెక్చరర్గా ఉండేవాళ్ళు. ఫిల్మ్ యాక్టర్, కామెడీ యాక్టర్ ఎంఎస్ నారాయణ గారు లెక్చరర్గా ఉండేవాళ్ళు. కొటికలపూడ గోవిందరాజు కాలేజ్లో ఆయన లెక్చరర్గా ఉండేవాళ్ళు. అయితే నేను కర్ణాటకలో నా విద్యాభ్యాసం ముగించి, తెలుగు అంటే చాలా పంచప్రాణాలు నాకు. తెలుగు అంటే పంచప్రాణాలు, తెలుగుని అత్యధికంగా ప్రేమించేవాడిని. కనుక చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మీడియం చదవలేదు. మా వాళ్ళందరూ అంటే మా అక్క, మా తమ్ముడు వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదివారు. కానీ నేను తెలుగు మీడియం చదవడానికి కారణం ఏంటంటే, తెలుగు అంటే నాకు పంచప్రాణాలు. తెలుగుని చాలా ప్రేమించేవాడిని, తెలుగుని ఇష్టపడేవాడిని. అయితే నా రైటింగ్ మాత్రం కోడి గీతలు ఎలా ఉంటాయి అలా అంత దరిద్రంగా ఉండేది. నా రైటింగ్ మాత్రం చాలా వరస్ట్గా ఉండేది. కానీ తెలుగులో నేను మహాపండితుడిగా ఉండేవాడిని. ఓకే, కర్ణాటకలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టడీస్ కొరకు నేను ఇంటర్మీడియట్ చదవడానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఎంఎస్ నారాయణ గారు లెక్చరర్గా, అంటే నా లెక్చరర్గా ఉంటూ నా రైటింగ్ను చూసి నన్ను బాగా తిట్టి, నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఫెయిల్ అయిపోతావు, నీకు మార్కులు రావని ఆయన నన్ను గట్టిగా తిట్టారు. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా మార్కులు చూస్తే 150కి 125 మార్క్స్ తెలుగులో నాది. మొత్తం కాలేజీలో ఎవరికి కూడా అన్ని మార్క్స్ లేవు.
150కి 125. చాలా ఆశ్చర్యపడి ఎంఎస్ నారాయణ. ఆ తర్వాత నీకు ఎలిమెంటరీ మరియు హై స్కూల్లో నీకు విద్య నేర్పించిన ఉపాధ్యాయుడు చాలా గొప్పవాడని ఆయన చెప్పడం జరిగింది. పిల్లరా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే తెలుగుని నేను చాలా ఇష్టపడేవాడిని. కానీ కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలంటే తెలుగు బైబిల్ని అనుసరిస్తే చాలా గోతులు పడతాం మనం. ఆ తర్వాత నాకు అర్థమయ్యి నేను ఈ మధ్యకాలంలో కన్నడ బైబిలు, మరి తర్వాత హిబ్రూ బైబిలు, గ్రీక్ బైబిలు, ఇంగ్లీష్ బైబిల్ నేను ఎక్కువగా చదవడం ప్రారంభించాను. ప్రియులారా, అనేక విషయాలు తెలిసినాయి. 6వ వచనంలో మనం ఒకవేళ తెలుగు బైబిల్లో చూస్తే ఇట్లాంటివి చాలా ఉన్నాయనుకోండి, సమస్యాత్మకమైనవి. సామెతల గ్రంథంలో కూడా నేను గడిచిన నేను మాట్లాడిన ప్రసంగాల్లో సామెతల 8వ అధ్యాయాన్ని కూడా నేను హెబ్రీ బైబిల్ నుంచి ఇంగ్లీష్ బైబిల్ నుంచి వివరించడం జరిగింది కదా. కనుక మనము సంపూర్ణముగా అసత్యం నుంచి బయటపడగలిగాం. ఇప్పుడు ఈ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 6వ వచనం కింద భాగంలో, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును అని తెలుగులో ఉంది. పేరు పెట్టబడును. అందు గురించే అపార్థం చేసుకోవడానికి చాలా తావుంది ఇక్కడ. ఎందుకంటే క్రొత్తగా ఆయనకి ఎవరో పేరు పెడుతున్నట్టుగా మనకి ఈ వచనం చెప్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు మరొకరు, లేకపోతే మనము ఎవరో ఒకరు ఆయనకి పేర్లన్నీ పెడుతున్నాము అనే భావన ఇక్కడ కలుగుతుంది. కనుక తెలుగు ట్రాన్స్లేషన్ కంప్లీట్లీ రాంగ్ ఇది. ఒకసారి మనం ఇంగ్లీష్లో లేక హిబ్రీ బైబిల్లో చూద్దాం. ఫర్ అంటూ అస్ ఏ చైల్డ్ ఈస్ బోర్న్, అంటూ అస్ ఏ సన్ ఈస్ గివెన్, అండ్ ద గవర్నమెంట్ విల్ బి అపాన్ హిస్ షోల్డర్స్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని. అండ్ హీ విల్ బి కాల్డ్ వండర్ఫుల్ కన్సోలర్, మైటీ గాడ్, బాగా వినండి, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్. అండ్ హీ విల్ బి కాల్డ్, పేరు పెట్టబడును కాదు, ఆయన పిలువబడును అనే మాట మనకు కనబడుతుంది. అండ్ హీ విల్ బి కాల్డ్ అనే చోట ఖారా అనే పదం కనబడుతుంది. నేను స్క్రీన్ పైన కూడా అది పెడుతున్నాను చూడండి. టు కాల్ అవుట్ టు సమ్వన్, పిలువబడ్డం, బై నేమ్, ఈ పేరుతో పిలువబడ్డం. ఇది హెబ్రీ భాషలో, ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. టు కాల్, హీ విల్ బి కాల్డ్ అనే మాట మనం చూస్తున్నాం. బట్ తెలుగులో పేరు పెట్టబడేను అనే మాట ఉంది. అతనికి ఆ పేరు పెట్టబడును. ఎవరు పెడతారండి ఆయనకి పేరు? ఇలాంటి పేర్లు పెడతానికి రాదు. ఇలాంటి పేర్లు ఇప్పుడు నాకు కొంతమందికి పెడుతున్నారులేండి పేర్లు. యేసు అని పేరు పెడుతున్నారు. యేసు అయిపోడు కదా మనిషి. విచిత్రం. యేసు అంటే రక్షకుడు, ఆ మనిషి ఎప్పుడూ రక్షకుడు కాలేడు. ఇవన్నీ ఆయనకు గల పేర్లు, పెట్టబడిన పేర్లు కాదు అవి. ఆయనకు గల పేర్లు. దేవునికి స్తోత్రం. వాటి చేత ఆయన పిలువబడతాడు. ఇది తెలుగుకు ఇంగ్లీష్ లేక హిబ్రీ భాషకు ఉన్న వ్యత్యాసం. కనుక భాషాంతరాల్లో కొన్నిసార్లు మిస్టేక్ జరగవచ్చు. ఒకవేళ నేను భాషాభిమానిని, మీకంటే భాషాభిమానినంత మాత్రాన నేను తెలుగునే పట్టుకుని నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అని నేను అనను. నేను సత్యం కోసం అవసరమైతే ఇంగ్లీష్లోకి వెళ్తాను, అవసరమైతే కన్నడలోకి వెళ్తాను, అవసరమైతే దానికి మించి మూల భాషలోనికి వెళ్ళి అక్కడ ఏముందో సత్యాన్ని తెలుసుకొని క్రోడీకరించుకుని ఆ తర్వాత నేను సత్యాన్ని నమ్ముతాను. కానీ పిడి సుందరరావు చెప్పేశాడు కనుక ఇంకా నేను ఏది వెతకక్కర్లేదు అనుకునే తత్వము అది చాలా భయంకరమైనది. కనుక ఉపేంద్ర గారు ఇన్ని సంగతులు నేను చెప్పాను. ఇంకొక ఫైనల్ సంగతి కూడా చెప్పేసి నేను ముగిస్తాను. ఓకే, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మరో ప్రవచనాన్ని చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం దేవుడు మనకు తోడయ్యున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో దేవుడని పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడని పిలువబడ్డాడు. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఇమ్మానుయేల్ అంటే ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు ప్రభుల వారు దేవుడిగా మనకు తోడై ఉన్నాడని అర్థం. హాఫ్ ట్రూత్ కుమారుడు, ఫుల్ ట్రూత్ ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు. ప్రియులారా, ఇది సత్యం. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా
4 వచనాలతో కూడింది కాదు, సారాంశంతో కూడింది. కనుక బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశోధించాలి, సత్యాన్ని స్థాపించాలి, ఆ సత్యాన్ని ప్రకటించాలి. యేసు ప్రభుని దేవుని కుమారుడిగా, మన రక్షకుడిగా మనం అంగీకరించడంతో పాటు ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, త్వరలో తిరిగి రానయ్యిన దేవుడు, మనందరినీ కూడా తండ్రి అయిన దేవునితో సమాధానపరిచే దేవుడు. అలాగని 2 దేవుళ్ళు కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్న దేవునిగా, ఒక్క దేవునిగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడుతున్నారు. కనుక ప్రియులారా, ఈ సత్యంలో మనం అందరం కూడా స్థాపించబడదాం. వాదోపవాదాలు మానేసి సంపూర్ణమైన సత్యాన్ని మనం అంగీకరించి ఆ సర్వసత్యంలో మనం అందరం కూడా ప్రభువును ఘనపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. మరొకసారి పాస్టర్ ఉపేంద్ర గారికి ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దయచేసి నేను చెప్పిన ఈ మాటలన్నింటిలో కూడా పరిగణలోనికి తీసుకొని పరీక్షించండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ఈ ఊబిలో కూరుకుపోతూ ఒక రౌడీల్లాగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అనేక మంది మీ సంస్థలో ఉన్నారు. వారందరికీ బుద్ధి చెప్పండి, గడ్డి పెట్టండి, ఖండించండి, వారందరినీ సత్యంలో నడిపించండి. ఆ బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ మనందరం కూడా క్రీస్తు మార్గంలో నడుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన హెచ్చిస్తూ, ఆయన ఆరాధిస్తూ, తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత కొరకు ఆయన ముఖాముఖి చూడడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరొక సందేశంతో నేను మీ ముందుకు వస్తానంతవరకు దేవుని ఉచిత కృప మీకు నాకు తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.